శ్యామలా 20 నుండి 25 లోపు వేడి నీళ్ళు పోత పోతాం. వేడి నీళ్ళతో వేడి నీళ్ళతో ఎలా వేస్తారండి అది? వేడి నీళ్ళ పోత అనేది ఒక గిన్నెకి వాటర్ కాసేసి ఉమ్, ఆ వాటర్లో మాకు అంటే మా ఏరియా అనేటప్పటికి చెట్లు ఆకులు దొరుకుతాయి. ఒక గిన్నె అంటే ఒక పెద్ద ఒక 100 కేజీల గిన్నెలు ఉంటాయండి. ఆ, మా యొక్క 50 కోళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆ గిన్నెలతో 2 గిన్నెలు పెడతాం. మాకంటే అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఆకులు. దొరకని వాళ్ళు ఒక గిన్నెకి పెట్టుకుంటారు. ఆ, మేము కాసేదాన్ని పుష్టిగా కాయాలన్న దాంట్లో కొన్ని కుట్టుకాడ కొనుక్కొచ్చుకునే ఉంటాయండి. ఉమ్, మా ఈ చెట్లు ఉన్న ఔషధాలు పెట్టి దాన్ని కాసి వాటి నుండి వచ్చి పచ్చటి మురికి నీరు దిగిపోద్ది. ఆ, ఆకులు రసం దిగిపోతుంది. ఆకులో రసం దిగిపోద్ది అండి. ఉమ్. అది చెట్టు చెక్క అవనండి, ఉమ్, చెట్టు ఆకు అవనండి, ఉమ్, ఎక్కువ వేస్తాం. ఉమ్, వేసి తెల్లవారులు కడతాం. ఉమ్, ఒక 100 లీటర్ల నీళ్ళు కాస్తే ఒక దశలో అది పాతికి వచ్చేసి మళ్ళీ 100 లీటర్ల నీళ్ళు ఎగబోతాం అండి. మళ్ళీ ఉమ్. 25 లీటర్లు అయినాక మళ్ళీ నీళ్ళు పోస్తాం. మళ్ళీ నీళ్ళు పోతాం. ఉమ్, అదే మళ్ళీ ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిపి మళ్ళీ ఒక 75 లీటర్లు తెస్తాం. ఆ, మళ్ళీ మరిగిస్తారు. అందులో ఒక 75, ఇందులో ఒక 75, 2 గిన్నెల మీద 150 లీటర్లు తీస్తాం. ఆ, మాకు 50 కోడిపుంజులు ఉంటే ఆ, పొద్దున్నే అందులో కొన్ని ఆ 150 లీటర్లని ఒక 50 లీటర్లు పక్క గిన్నెకి తీర్చుకుని ఉమ్, వాటిని ఆరబెడతాం. ఉమ్, మనం పోసుకునే వేడండి. ఉమ్. మన ఒంటికి ఏ మాత్రం అయితే వేడి పోసుకుంటామో అంత వేడి గోరువెచ్చగా కొంచెం ఆ నీళ్ళని తయారు చేస్తాం. ఆ, అంత నీళ్లు తయారు చేసి ఈ కోడిపుంజుని తీసుకెళ్ళి ఆ గిన్నెలో పెడతాం. ఆ, మ్యాక్సిమం గిన్నెల్లో కోడిపుంజు ఆగగలిగింది 5 నిమిషాల నుండి 10 నిమిషాలు ఆగుతుంటే 10 నిమిషాల నుండి పావు గంట ఆగే కోడిపుంజు. ఆహా. ఆ గిన్నెలో వేడి తగ్గుతుంటే మళ్ళీ పొయ్యి మీద గిన్నెలో తీసుకొచ్చి ఒక మనిషి చక్కగా సన్న దారతో ఒక జగ్గుతో నీళ్ళు పోతుంటాడు పక్క మనిషి అండి, వేడి తగ్గకుండా. వేడి తగ్గకుండా. ఉమ్, ఒక మనిషి కోను పట్టుకుంటాడు అండి, ఒక మనిషి ఒకేసాట దీనికి వేడి ఒకసాటే పోసేస్తాడు కదండి నీళ్ళు. ఉమ్, ఆ వేడి నీళ్ళు కింద అనేది ఒకసారి ఆగిపోద్ది. ఉమ్, దాన్ని గిన్నె మొత్తం ఒక మనిషి తిప్పుతుంటాడు, ఒక మనిషి కోను పట్టుకుంటాడు, ఒక మనిషి సన్నగా ఒక దారతో పోతుంటాడు. అంటే తిప్పుతా ఉంటే మధ్యలో కోడిని పెడతారు, మధ్యలో కోడి ఉంటాడు. పట్టుకొని ఉంటారు ఆ, దాన్ని. ఆ. గిన్నెతో అంచు మీద వాటర్ పోసేవాడు ఒకడు ఉంటాడండి, వేడి వాటర్. ఉమ్, అలాగా కోడి పుంజుకి వీటెక్ కాకుండా ఒక 5 నిమిషాల నుండి పావు గంట వరకు భరించే కోడిపుంజు ఉంది. ఆ, అలాగని 5 నిమిషాలకు బయటకు వచ్చేసే కోడిపుంజు ఉంటుంది. బాడీ మెత్తగా తినేసి మెత్తకున్న కోడిపుంజు ఎక్కువ టైం ఉండలేదండి. ఆ, కొద్ది ఫస్ట్ నుండి వయసు ఉండి 2 సంవత్సరాల వయసు ఉండి కతి బాడీ గట్ట బాగా ఫిట్నెస్ ఉన్నది పావు గంట ఉంటుందండి. ఆహా. అలాగ పావు గంట ఉండేదాన్ని పావు గంట ఉంచుతారండి. ఉమ్, 5 నిమిషాలు ఉండేదాన్ని అది పావు గంట ఉంచారు కదా అని దీన్ని పావు గంట ఉంచారండి. ఉమ్. ఇది పావు గంట ఉంటే ఇది పనికి. అంటే ఇంతసేపు ఉంచాలని ఎలా తెలుస్తుంది మీకు? ఆ కోడిపుంజు దాని కంటి చూపు కానీ అది నోరు గొల్లుప్పే విధానాన్ని బట్టి కానివ్వండి, ఉమ్, ఆ విధానం చూసుకుంటారండి పాత పోసే మనిషి. ఉమ్, ఇప్పుడు మాకు పాత పోసే వాళ్ళు అంటే మేమో పోతాం, ఉమ్, మా దగ్గర మనుషులు ఉంటారండి, ఉమ్, మా మనిషి పోతాడు. ఉమ్, మనిషి పోసినప్పుడు అతను సీనియర్ అయితేనే అతనికి అప్పు చెప్తామండి కోడిపుంజుని. ఉమ్, అతను సీనియర్ కాకపోతే మేము దగ్గర కూర్చుని పోపిస్తామండి. కోడిపుంజు ఇప్పుడు మన ఒంటి మీద ఇప్పుడు గప్పుకుని చిన్నపిల్లడు ఒంటి మీద వాళ్ళ అమ్మ స్నానం చేపిస్తాడు, అయ్యి బాబు కాలేసిందని ఎగుతాడు. ఉమ్, అలాగే కోడిపుంజు కూడా దాని భాష తెలిసిన అది అబ్జర్వేషన్ అయిపోద్దండి. అది ఉమ్, కోడిపుంజు వేడి పట్టలేకపోతుంది అనేది అర్థమైపోతుంది. తెలిసిపోతుంది. ఉమ్, ఆ పాత పోసే మనిషికి మన చేయి పెట్టంగా కానివ్వండి, కోడిపుంజుని అందులో పెట్టంగానే కోడిపుంజు చెప్పేస్తుంది. ఉమ్. దాన్ని బట్టి మార్చుకుంటాడు, సో కన్ను అరుపుతున్నప్పుడు తీసేస్తారు కదా? తీసేస్తాడండి. నోరు గొల్లు ఉప్పేస్తుందండి. ఉమ్, చక్కగా ఫస్ట్ పెట్టంగానే ఒకసారి ఉప్పుద్దండి, మళ్ళీ కంట్రోల్ అయింది. ఉమ్, రెండోసారి ఉప్పేటప్పటికి తీసేస్తాం. ఉమ్. ఎందుకోసం చేస్తారండి ఆ నీళ్ళలో అలా ఆ చేయడం? నీళ్ళల్లో అలా పెడితే సార్ మనం పెట్టిన మేత కానీ ఉమ్, అది కొవ్వు ఫ్యాట్ ఉమ్, ఏం చేస్తుందంటే మనం పెట్టినవి కూడా ఈ జగ్గలో ప్లస్ ఈ మలుగులు ఉమ్, ఇవన్నీ మాంసాలు కొవ్వుతో పట్టేసుకుంటాయండి. ఉమ్. మనం పెట్టే మేత ఫీడ్ అలాంటిది. బట్టి, ఆ, మేము పెట్టే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఉమ్, ఈ వేట మాంసం కానివ్వండి, అన్ని అపురూపంగా చూస్తాం కదండి. ఉమ్, ఈ 3 నెలలు అపురూపంగా చూసింది ఆ నీళ్ళల్లో మళ్ళీ ఈ పేట అంతా కరిగించడం కోసం అండి. ఉమ్, కరిగించి ఒళ్ళు కొద్ది గట్టి పట్టడం కోసం, ఆ. గట్టి పట్ట కోసం పెట్టినప్పుడు అప్పుడు నికరం అండి. ఇది ఎన్ని రోజుల ముందు చేస్తారు పండగ? మీకు ఇంచుమించు డిసెంబర్, కొంతమంది 2 పోతలు పోసేవాళ్ళు డిసెంబర్ 1 కల్లా పోసేస్తారండి. ఇది నవంబర్ అండి, రేపు డిసెంబర్ 1 కల్లా పోసేస్తారు. అంటే 2 సార్లు చేపిస్తారు? 2 సార్లు చేపిస్తారండి. మీరు ఎన్ని సార్లు చేపిస్తారు? మేము సన్నగున్న ఏదో మా దగ్గర 2వ పోతకు వచ్చే కోడిపుంజులు 4-3 కోడిపుంజులు వస్తాయండి సంవత్సరంలో. ఒక పోతకు సరిపెట్టాం. ఆ 4-3 మటుకు 2వ పోత అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒకళ్ళు పోతున్నారు అనుకోండి, ఆ 4 అక్కడ పంపించుకోవచ్చు.
లేదు మేము రెండోసారి పోతుంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర 4 కోడిపుంజులు ఉన్నాయి అనుకోండి, అవి మా దగ్గరకు వచ్చి పోతాయి. ఉమ్, అలాగే అడ్జస్ట్మెంట్ చేస్తామండి. దొడ్లో అన్ని కోడిపుంజులు రావు, ఉమ్, రెండో పోతకండి. ఉమ్. ఎన్ని కోడి పుంజులు వస్తాయి సుమారుగా? అంటే మీరైతే ఫస్ట్ చేసేది 50కి చేపిస్తారు. మీ దగ్గర ఉన్న 50 అయితే 50కి 50కి చేపిస్తారు. చేపిస్తామండి. ఉమ్, 4-5 కోడిపుంజులు ఒళ్ళు సంపకుండా ఉంటాయి సార్. ఉమ్, ఒళ్ళు ఇంకా దగ్గరికి ఇంకా ఉంది అంటే రావాలనుకున్నప్పుడు ఉమ్, రెండో పోత ఉమ్, పోతకే నెల గ్యాప్ ఉండాలి. నెల గ్యాప్ ఉండాలి. ఉమ్, మళ్ళీ పోతలు అయిపోయిన కాడ నుంచి శాఖలు తీసుకుంటాం సార్. పేడన శాఖ తీసుకుంటాం. ఉమ్, ఆ శాఖకి 8 రోజుల నుండి 10 రోజులు గ్యాప్ ఉంది. ఉమ్, పండగ వచ్చేటప్పటికి 3 శాఖలు లాగుతాం. ఒక పోత 3 శాఖలు లాగుతాం. ఉమ్.